మనీష్ సిసోడియాని ఈడీ అరెస్ట్ చేసింది. దెన్ రామచంద్ర పిళ్ళై ఆల్రెడీ రిట్ పిటిషన్ వేశారు సార్. యాక్చువల్లీ నేను ఇచ్చిన స్టేట్మెంట్ నేను రిటర్న్ తీసుకుంటున్నాను, కవిత గారికి నేను బినామీ కాదు, అసలు నా స్టేట్మెంట్ నేను వాపస్ తీసుకుంటున్నాను అని చెప్పి రిట్ పిటిషన్ ఒకటి వేశారు సార్. దాన్ని ఎంతవరకు కన్సిడర్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? మనీష్ సిసోడియా, రామచంద్ర పిళ్ళై అండ్ రేపు కవిత గారు హాజరు కాబోతున్నారు కాబట్టి వీళ్ళందరినీ కలిపి విచారించే ఛాన్సెస్ ఎంతవరకు? చిట్టిబాబుతో సహా. ఓ బుచ్చిబాబు, బుచ్చిబాబు సారీ పేరు. ఎందుకంటే ఈడీకి ఆ పవర్ ఉంది సెక్షన్ 50 కింద. తర్వాత 50 కింద ఒక స్టేట్మెంట్ ఇస్తే సంతకం పెట్టాలి. అక్కడ నువ్వు తప్పు చెప్పుంటే మళ్ళీ నీ మీద కేసు పెట్టి దానికి పనిష్మెంట్ ఇచ్చారు, ప్రొవిజన్ ఉంది. కాబట్టి ఏదో నేను స్టేట్మెంట్ ఇచ్చాను, ఆ స్టేట్మెంట్ నేను వెనక్కి తీసుకుంటున్నాను, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళి ఇగో నన్ను బలవంతం చేసి ఇచ్చారు, ప్రూవ్ చేయాలి. అక్కడ అంత ఈజీ కాదు. ఒకసారి నువ్వు స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి వీడియో రికార్డింగ్ అనేది చేసుకుంటారు, ప్రాపర్ ఎవిడెన్స్ అనేది పెట్టుకుంటారు. ఏ యొక్క ఈ సిబిఐ కానీ, ఈడీ కానీ, ఐబీ కానీ, రా కానీ వీళ్ళందరూ ఇప్పుడు సాంకేతికంగా డెవలప్ అయినటువంటి సిస్టమ్స్ అన్నిటిని వాడుకుంటున్నారు. ఇప్పుడు 4 ప్రధానంగా సిస్టమ్స్ వచ్చేసినాయి ఇండియాలో కూడా. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, మెషిన్ లెర్నింగ్ వచ్చింది, ఆటోమేషన్ వచ్చింది, బ్లాక్ చైన్ వచ్చింది, ఇంకోటి కూడా ఏదో వచ్చింది అన్నారు. ఈ 5 సిస్టమ్స్ వల్ల ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఎవరికి అవసరం లేదు. ఎడ్యుకేషన్ స్కూల్స్, కాలేజెస్ క్లోజ్ చేసి ప్రతి వాళ్ళకి ఈ పర్టికులర్ సిస్టమ్స్లో ఉన్న యాప్స్ ఇచ్చేస్తే ఆ యాప్స్ ద్వారా రెడీమేడ్గా ఆన్సర్ దొరకద్ది. ఆ ఆన్సర్ కరెక్టా కాదని ఒకసారి చెక్ చేసుకుని అది కరెక్ట్ అయితే ముందుకెళ్ళే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకి జ్యుడిషియరీలో కూడా పర్టికులర్లీ కేరళ హైకోర్టులో ఆటో నెంబరింగ్ అయిపోయింది. మీరు ఇక్కడ కూర్చొని కేరళ హైకోర్టులో మీ కేసుని మీరు ఫిలప్ చేసి పంపించేస్తే అది నెంబర్ అయిపోయి మీ దగ్గరికి వస్తుంది. మీరు అడ్వకేట్ పెట్టుకోవట్లేదు, క్లర్క్ దగ్గర పోయి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, లేదా ఇంకోటి చేయాల్సిన పని లేదు. సో ఇండియాలో కూడా అభివృద్ధి చెంది అన్ని రకాలైనటువంటి సాంకేతిక డెవలప్మెంట్ తోటి, దాంతోపాటు ఈరోజు సుప్రీంకోర్టు మన హయ్యెస్ట్ కోర్టు ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టులో మనకు రాజ్యాంగంలో మనం ఏం రాసుకున్నాం అంటే వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాల్మన్లీ కన్స్టిట్యూటెడ్ ఇండియా టు బికమ్ ఏ సావరిన్ సోషలిస్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఈ సాధించాలంటే ప్రతి వాళ్ళకి ఫండమెంటల్ రైట్స్ ఇవ్వాలి. ఫండమెంటల్ రైట్లో వన్ ఆఫ్ ద రైట్ వచ్చి ఆర్టికల్ 32. మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళి నా యొక్క ఫండమెంటల్ రైట్ వైలేట్ అయిందని చెప్పి మీరు అడిగేటప్పుడు సుప్రీంకోర్టు ఈజ్ ద ఫస్ట్ కస్టోడియన్. మీకు ఇప్పుడు యూట్యూబ్లో ఇప్పుడు ఇట్లా ఎట్లా రికార్డ్ చేస్తున్నారో ఇది 4th. చార్మినార్కి 4 పిల్లర్స్ అయితే వన్ ఆఫ్ ద పిల్లర్ ఈజ్ మీలాంటి యూట్యూబ్లు లేకపోతే వీడియోలు రికార్డ్ చేసి మీకు ప్రెస్కి ఆ రైట్ ఉంది. మీరు డైరెక్ట్గా ఈ రికార్డింగ్ చేసింది పంపించి సుప్రీంకోర్టులో ఇది రిట్ పిటిషన్గా ట్రీట్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద న్యాయం చేయండి అని చెప్పి అడగొచ్చు అనమాట. సో నా మనవి ఏంటంటే ఈ పర్టికులర్ కేసుల్లో దయ ఉంచి ప్రతి వాళ్ళకి ఎవరికి ఏ రూపంలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ అథారిటీస్కి అందించండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు మేము ఇన్నోసెంట్ అని చెప్తున్నారు, కానీ గవర్నమెంట్ డబ్బు సుమారు 420 కోట్లు ప్రతి సంవత్సరం పోయే పరిస్థితి ఉంది. మరి ఈ దేశంలో ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉన్న మన రాజ్యాంగం మనకున్నప్పుడు లల్లు ప్రసాద్ యాదవ్ గారు అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. రబ్రీదేవిని వదిలేశారు, చౌతాలా గారు జైల్లో ఉన్నారు, ఇందిరాగాంధీని అరెస్ట్ చేశారు. కాబట్టి ఎవరు అతీతులు కాదండి. దొరికితేనే నేను దొంగని, దొరక్కపోతే దొర అని చెప్పే వాళ్ళందరికీ నా మనవి ఏంటంటే దయ ఉంచి ప్రజలే మిమ్మల్ని ఎందుకు చేశారు అనేది మీరు గుర్తెరిగి, ఈరోజు ప్రజలు విద్య, వైద్యం కరువైపోయింది, తిండి బట్ట కరువైపోయింది, వాళ్ళకి మినిమం థింగ్స్ అనేది జరగడం లేదు. లక్షల కోట్ల అధిపతి అయ్యి మోసాలు చేసి సంపాదించి ఏమి సాధించేది ఏం లేదు. కాబట్టి ఇక నుంచైనా ఇలాంటి లిక్వర్ స్కామ్స్లు వీటిల్లో రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ కాకుండా ఉంటే చాలా బాగుంటుంది అనేది నా మనవి.